కూర్చోండి, అందరట కూర్చోండి, అందరు కనిపిస్తారు. పుష్పావతి ప్రసూవతి పన్నీరఫలా ఉత అశ్వావిమలదిక్వరీర్విరఃపారయిష్ణవః ఓషధేయంతి నామాత్మానందః పూరుషా అలా కనబడాలి. కానీ విని ఎరగని దృశ్యాన్ని చూడండి ఫ్రెండ్స్. మా ఊరిలో గుండ్లపల్లి గ్రామం అండి. గుండ్లపల్లిలో స్వయంభుగా రంగనాయక స్వామి అయితే వెలిసిందండి. ఇలా నవగ్రహాలను సీతారామచంద్రు హనుమానును పంచముఖ హనుమాను ఇలా అందరినీ విగ్రహాలు అయితే తీసుకొచ్చారండి. మళ్ళీ ప్రతిష్టాపన కోసం అయితే తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తానని ముందే పూజ చేశారండి. ఇదంతా బలిదానం అండి. నైట్ అంతా బలిదానం చేశారండి. ఇలా విగ్రహాలను ఒక నూతన వస్త్రాలలో పడుకోబెట్టి దుప్పట్లో పడుకోబెట్టి విగ్రహాలకు ముందుగానే పైన అయితే ఇలా ధాన్యాలు వేసిన తర్వాత చుట్టూ అయితే కలశాలు పెట్టి అయితే బంధన చేశారండి. ఇది బలిదానం అన్నమాట. ఇలా బంధన చేసిన తర్వాత ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళమన్నారు. మళ్ళీ వెనుకకు చూడొద్దని చెప్పారండి. మళ్ళీ కొబ్బరికాయ పైన హారతి ఇచ్చారు. స్వామివారికి అయితే కర్పూర హారతి ఇచ్చి పైనుండి అయితే దుప్పట కప్పారండి, కనబడకుండా దుప్పట కప్పి ఇలా చేసి మరో రోజు అయితే ప్రతిష్టాపన చేస్తారటండి. మరో రోజు ఇలా ప్రతిష్టాపన అయితే చేశారండి. కనివిని ఎరగని దృశ్యాన్ని కన్నులారా చూసి తరించండి ఫ్రెండ్స్ అందరూ. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మళ్ళీ పైనుండి అయితే దుప్పట పైనుండి అయితే పూలమాలలు వేశారు, పండ్లు పెట్టారండి. పండ్లు పెట్టి దర్పణం కూడా పైనుండి వేశారండి. పంతులందరూ 11 మంది బ్రాహ్మణులు అయితే వచ్చారండి. ఎంతో బాగా చాలా వైభవంగా జరిగిందండి. మా విలేజ్లో అయితే స్వయంభుగా వెలిసిండండి రంగనాయక స్వామి. మీరు కూడా వచ్చి తనివి తీరా చూసి దర్శించుకోండి స్వామివారిని. శ్రీనివాసుడే మరొక అవతారంలో మా గుళ్ళపల్లి గ్రామంలో స్వయముగా రంగనాయక స్వామిలాగైతే వెలిచాడండి. రంగనాయక స్వామితో పాటు అమ్మవార్లు ఇద్దరు శ్రీదేవి భూదేవి అమ్మవార్లండి. ఇలా మా గ్రామంలో అయితే వెలిసిండవ స్వామి. మా ఇంటి పక్కనే ఉందండి టెంపుల్ అయితే. చాలా అంగరంగ వైభవంగా కామహోమాలు, గోపూజ, లక్ష్మీ పూజ, సరస్వతి పూజ అన్ని పూజలు హోమాలు జరిగాయండి. 3 రోజులు చాలా వైభవంగా జరిగిందండి. మళ్ళీ గజస్తంభన ప్రతిష్టాపన చేశాము, స్వామివారిని ప్రతిష్టాపన చేశాము, పంచముఖ హనుమాన్ను ప్రతిష్టాపన చేశాము. ఇలా ప్రతిష్టాపన చేసిన తర్వాత స్వామివారికి అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరిగిందండి. రంగనాయక స్వామికి భూదేవి శ్రీదేవి అమ్మవారితో సహా ఎంతో చాలా బాగా జరిగిందండి. ఇలా ప్రతి సంవత్సరం ఇక మాకు కళ్యాణం అయితే స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుందండి. గుండ్లపల్లిలో స్వయంభుగా వెలిసిండండి రంగనాయక స్వామి. చూసి మీరు కూడా తరించండి ఫ్రెండ్స్. ఇగో చూడండి
అందరి స్వాములకైతే దర్పణం అయితే పైన వేస్తున్నారండి. వీడియో అయితే ఇంతతో ముగిసిపోయింది ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.